అందరికీ నమస్తే అండి. శ్రావణ మాసం అంటేనే మన అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి? ఈ ఇయర్ 2025 ఏ రోజు వచ్చింది? నాగుల పంచమి ఎప్పుడు? మంగళగౌరీ వ్రతం ఎప్పుడు? రాఖీ పౌర్ణమి ఏ ఏ రోజు వచ్చింది? శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం ఆంధ్రప్రదేశ్లో అనుసరించే సాంప్రదాయ తెలుగు క్యాలెండర్లో 5వ నెల. 2025లో శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 23న శ్రావణ అమావాస్యతో ముగియున్నది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో శ్రావణ మాసం లక్ష్మీదేవి మరియు గౌరీ దేవతలకు అంకితం చేయబడింది. నాగుల పంచమి, మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు ఈ శ్రావణ మాసంలో మనకు ప్రధానమైన పండుగలు. తెలుగు శ్రావణ మాస శుక్లపక్షం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. తెలుగు శ్రావణ కృష్ణపక్షం ఆగస్టు 10న ప్రారంభమై ఆగస్టు 23న ముగుస్తుంది. శ్రావణ మాసం శుక్లపక్షం కృష్ణపక్షం కంటే చాలా పవిత్రమైనది. ఈ పక్షంలో ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక దేవాలయాలలో శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రావణ మాసంలో పవిత్రోత్సవం జరుగుతుంది. శ్రావణ సోమవారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అంకితం చేయబడింది. మొదటి సోమవారం జూలై 28, రెండవ సోమవారం ఆగస్టు 4, మూడవ సోమవారం ఆగస్టు 11, నాలుగవ సోమవారం ఆగస్టు 18. భక్తులు అత్యంత నిష్ఠతో ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. భక్తులు శివలింగానికి పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలో శుభకార్యాలు ప్రారంభించడానికి చాలా మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ నెలలో శివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు, ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. శ్రావణ నక్షత్రం పౌర్ణమి రోజున ఆకాశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన ఈ మాసానికి శ్రావణం అని పేరు వచ్చిందని కూడా చెబుతున్నారు. శ్రావణ మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తారు. నాగపంచమి జూలై 29న వచ్చింది. 29న మంగళవారం మంగళగౌరీ వ్రతం అనేది ఆచరిస్తారు. ఈ మంగళగౌరీ వ్రతం అనేది శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం నాడు వివాహిత స్త్రీలు, ముఖ్యంగా కొత్తగా వివాహమైన వారు ఆచరించే హిందూ ఆచారం. ఈ వ్రతం పార్వతీదేవి స్వరూపమైన మంగళగౌరీ దేవికి అంకితం చేయబడింది. ఇది సంతోషకరమైన మరియు సంపన్నమైన వివాహ జీవితాన్ని నిర్ధారించడానికి మరియు భర్త దీర్ఘాయుష్షు కోసం ఆచరిస్తారు. శ్రావణ మంగళవారాలు జూలై 29, ఆగస్టు 5, ఆగస్టు 12 మరియు ఆగస్టు 19వ తేదీ. ఈ నెలలో వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం రోజున పూజ జరుపుకుంటాం. అది ఆగస్టు 8వ తేదీన వచ్చింది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ప్రతీక. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఇది స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరించే అతి ముఖ్యమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన ఆచరించనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టలక్ష్ములను అంటే ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన గజ ఆదిలక్ష్మి పూజించినంత పుణ్యమని నమ్ముతారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయని విశ్వసిస్తారు. భర్త, పిల్లల శ్రేయస్సు కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 2025లో శ్రావణ మాసంలో 4 శనివారాలు వచ్చాయి. అవి జూలై 26, ఆగస్టు 2, ఆగస్టు 9, ఆగస్టు 16.
శ్రావణ మాసం దక్షిణ భారతదేశంలో జూలై 25 నుండి ఆగస్టు 23 వరకు ఉంటుంది. ఈ సమయంలో వచ్చే ప్రతి శనివారాన్ని శ్రావణ శనివారం అంటారు. మరియు ఈ రోజున శివుడిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రక్షాబంధన్ అని కూడా పిలువబడే రాఖీ పౌర్ణమి ఆగస్టు 9, 2025 శనివారం జరుపుకుంటారు. పౌర్ణమి తిథి ఆగస్టు 8న ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. వేడుకతో పాటు ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి 2025 ఆగస్టు 16 శనివారం రోజున వచ్చింది. ఇది హిందూ పండుగ. శ్రీకృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి దేవుడి కృపకు పాత్రులవుతారు. హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఒకటి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.